గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. బంగారం ధర మళ్ళీ పడిపోయింది. బంగారం ధర వెలవెలపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఒక ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా పసిడి పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలు నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర $490 పడిపోయి 54,580కి దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 460 క్షీణించింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 50,030 పడిపోయింది. పసిడి పడిపోతే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. భారీగానే తగ్గింది. కేజీ వెండి ధరకి $410 తగ్గింది. దీంతో ధర 66,700కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.14% తగ్గుదలతో $1,936కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్కు 0.31% పెరుగుదలతో $26.69కు చేరింది. ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఇది ఈరోజు అప్డేట్. వచ్చేసారి మళ్ళీ కలుసుకుందాం.